తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులకు చాలా సౌకర్యాలు కల్పిస్తారని చెప్పవచ్చు. చూస్తున్నాం, ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత నిన్న రెండవ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి 26 అంశాలను తీసుకొని ఒక అద్భుతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి చెప్పవచ్చు. చూస్తున్నాం, శని ఆదివారం వస్తే వేలాది మంది భక్తులు స్వామివారి చెంతకు చేరుతుంటారు. ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కల్పించే విధంగా ధర్మకర్తల మండలి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. చూస్తున్నాం, ఈ రోజు కూడా శనివారం సంబంధించి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం కోసం వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, ఇటు ధర్మ దర్శనం కావచ్చు, దర్శనం చేసుకోవడానికి అయితే భక్తులైతే వచ్చేటువంటి పరిస్థితి. మన నిన్న ధర్మకర్తల మండలి దాదాపు 130 కోట్ల వ్యయానికి సంబంధించి చాలా అజెండాలను రూపొందించేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి నిన్న ధర్మకర్త మండలి చైర్మన్ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ధర్మకర్త మండలి సభ్యులంతా కూడా చాలా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అని చెప్పవచ్చు. చూస్తున్నాం, ఆ నిర్ణయాలకు సంబంధించి మనం కొన్ని పరిశీలించినట్లయితే అందులో ప్రధానంగా దివ్య పరిణామం సంబంధించి ఒక మండపాన్ని ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా స్వామివారికి సంబంధించి అంతకుముందు ఉన్నటువంటి యొక్క షెడ్ నిర్మాణానికి సంబంధించి దాన్ని కూడా పూర్తి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో దాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చూస్తున్నాం, మరి ఇంకా కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అజెండాలో మొత్తం 26 అజెండాలు తీసుకున్నారు. అందులో 5 కూడా టేబుల్ అజెండాలు కూడా తీసుకున్న పరిస్థితి అని చెప్పవచ్చు. మరి నిన్న ధర్మకర్త మండలి సమావేశంలో ఒక అద్భుతంగా, అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, భక్తులకు సంబంధించి ఇబ్బంది కలగకుండా భక్తులకు దర్శన భాగ్యం కల్పించే విధంగా ముఖ్య ఉద్దేశంతో తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయాలను తీసుకునే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం గనక ఒక్కసారి పరిశీలించినట్లయితే వీటిలో మనకు ప్రధానంగా మనం చూస్తున్నాం, 43 కోట్ల వ్యయంతో కూడా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసే విధంగా దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి నిజంగా ఈ కార్య సమావేశ మందిరంలో ప్రధానంగా గౌరవ ధర్మకర్త మండలి సమావేశంలో ప్రధానంగా తీసుకున్నటువంటి మొట్టమొదటి అంశం ఒకటి తీసుకున్నట్లయితే అందులో దివ్య పరిణయ మండపము. ఇది భక్తుల యొక్క సౌకర్యార్థము. మరి కొండపైన ప్రసాద నిలయం వద్ద దాదాపు సుమారు 43 కోట్లతో దీన్ని నిర్మించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మరి కళ్యాణ మంటపాన్ని, అదేవిధంగా పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఒకటి ప్రతిపాదించారు. దాన్ని కూడా ఆమోదం చేశారు. అదంతా కూడా ఇక్కడ పక్కన ఉన్నటువంటి బాలాలయం దగ్గర దాదాపు 10 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రామానుజ కూటం వద్ద అవుట్ పోస్ట్ ఉన్నటువంటి, ప్రస్తుతం రామానుజ కూటం దగ్గర ఒక అవుట్ పోస్ట్ ఉంది. దానికి సంబంధించి దాన్ని ఇంకా కూడా సుమారు దాన్ని విస్తరింపచేయాలని ముఖ్య ఉద్దేశంతో దాదాపు దాన్ని ఒక 4 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు దాన్ని కూడా ఆమోదం చెప్పారని చెప్పవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే డాక్టర్ సత్యనారాయణ రెడ్డి చైర్మన్ గారు దీనికి మొత్తం సొంత ఖర్చులతో దీన్ని నిర్మించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి అతను ఆమోదం చేసినటువంటి విషయం చెప్పవచ్చు. అదేవిధంగా వేద పాఠశాల విశ్వవిద్యాలయం సంబంధించి ఈ గోశాల దేవస్థానం కావచ్చు, అదేవిధంగా 40 ఎకరాల్లో గోశాలను ఏర్పాటు చేసే విధంగా అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. అదేవిధంగా అన్న ప్రసాదం ఇస్తారు. మనం చూస్తున్నాం, ఇప్పటి వరకు 1500 మందికి మాత్రమే అన్న ప్రసాదం ఉండేది. ఇప్పుడు 2000 మంది వరకు దాన్ని కూడా పెంచేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ అన్న ప్రసన్న కేంద్రానికి సంబంధించి 1500 నుంచి 2000 మంది వరకు పెంచే విధంగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అదేవిధంగా మరి పరిశుభ్రమైన ప్రామాణికలకు సంబంధించి దాన్ని అద్భుతంగా ఉండాలి, ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కలగకూడదని చెప్పి వారికి సంబంధించి ఒక 18 లక్షల వ్యయంతో ఆ పరికరాలను కూడా కొనే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి విషయం చెప్పవచ్చు. అంతా కూడా టెండర్ ప్రక్రియ ద్వారా దాన్ని తీసుకున్నటువంటి విషయం చెప్పవచ్చు. అదేవిధంగా మరి ప్రధానంగా ఒక సాంకేతిక పరిజ్ఞానం అమలయ్యే విధంగా ఆన్లైన్ సేవలు విస్తరించాలని ముఖ్య ఉద్దేశంతో ఆన్లైన్ లో టికెట్సే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఉండే విధంగా ఒక ఆన్లైన్ సేవలు ఉండే విధంగా కూడా అదొక నిర్ణయం, ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా ఆన్లైన్ లో చూస్తూ ఉంటాడు. దానికి సంబంధించి ఒక TCS అనే సంస్థ ద్వారా దీన్ని ఒక ఆన్లైన్ బుకింగ్ ఏర్పాటు చేసే విధంగా, ఒక టెక్నాలజీ డెవలప్ చేసే విధంగా దీన్ని చూస్తున్నారని చెప్పవచ్చు. మరి ప్రధానంగా విజన్ 2047 దీని యొక్క రూపకల్పన అని చెప్పవచ్చు. ఈ విజన్ 24 లక్ష్యాలు ఛేదించాలి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విజన్ 24 అనే ప్రణాళిక బద్దంగా చేపట్టేందుకు వ్యూహవ్రతం చేసినటువంటి విషయం చెప్పవచ్చు. దానికి సంబంధించి ISB కి దీన్ని కేటాయించారు. ఈ ISB ఆమోదం తెలిపినటువంటి విషయం అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రత్యేక సబ్ కమిటీలు ఉండాలి. ఎందుకంటే ప్రతి ధర్మకర్త మండలికి సంబంధించి ఉన్నటువంటి విషయాల్లో ప్రతి సబ్ కమిటీలు ఉన్నట్లయితే సబ్ కమిటీలకు తెలియచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో సబ్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇందులో కూడా ఆ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి సబ్ కమిటీలు అన్ని కూడా మొత్తం కూడా
ప్రధానంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కమిటీలన్నీ కూడా పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి సోలార్ పవర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు స్వామివారికి సంబంధించి మొత్తం కూడా దేవస్థానానికి సంబంధించి మరి మొత్తం కూడా విద్యుత్ సంబంధించి ఉండేది. ఇప్పుడు సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని ముఖ్య ఉద్దేశంతో సోలార్ సంబంధించి దరిదాపు దీనికి 4 మెగావాట్లు ఉండే విధంగా దీనికి కూడా ఒక అద్భుతంగా సోలార్ పవర్ ఉండే విధంగా మొత్తం కూడా సోలార్ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి ప్రధాన కూడలకు సంబంధించి మరి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలి. మరి దేవస్థానం పరిసర ప్రాంతంలో ప్రధాన కూడలలో విగ్రహాలను ఏర్పాటు చేయాలంటారు. అవి సంబంధించి గరుత్మంతుడు కావచ్చు, యాదవ ఋషి కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు, ఇలాంటి అన్ని కూడా మరి స్వామివారి సన్నిధిలో కాకుండా మరి కూడల దగ్గర ఏర్పాటు చేయాలని ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. మరి ప్రధానంగా ఇప్పటి వరకు ఒకటే కళ్యాణ కట్ట ఉన్నది, దాన్ని 2వ కళ్యాణ కట్టగా చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో 2వ కళ్యాణ కట్ట కూడా తీసుకోవడం జరిగింది. ఈ 2వ కళ్యాణ కట్టకు సంబంధించి వయోవృద్ధులే కావచ్చు, మహిళలే కావచ్చు, పిల్లలే కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో 2వ కళ్యాణ కట్ట అవసరం అని చెప్పి ధర్మకర్తల మండలి నిర్ణయించి 2వ కళ్యాణ కట్టకు కూడా అవకాశం ఇచ్చింది. దీన్ని మొత్తం కూడా 9 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. మరి ప్రధానంగా మరి దీనికి సంబంధించి అంటే ధర్మకర్తల మండలిలో గుండు మల్లయ్య అని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడు ఉన్నాడు. అతను దీన్ని మొత్తం కూడా వెచ్చించి నేను చేస్తా అని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి నిజంగా ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. అదేవిధంగా క్లాక్స్ రూమ్స్ కావచ్చు, ఉచిత పాదరక్షకులు ఏర్పాటు చేసే విధంగా మరి భక్తులు వచ్చే విధంగా చాలా మంది భక్తులు వచ్చినప్పుడు పాదరక్షకులు ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. దానికి సంబంధించి ఉచిత పాదరక్షకులు ఏర్పాటు చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నటువంటి విషయం చెప్పవచ్చు. కొండపైన వెయిటింగ్ ఉన్నటువంటి మంటపాల దగ్గర కావచ్చు, ఎక్కడ కూడా వెయిటింగ్ ఉన్న దగ్గర ఈ ఉచిత పాదరక్షకులు ఉండే విధంగా ఇదంతా కూడా ఫ్రీ ఉండాలని చెప్పి ఈ పాదరక్షకులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ప్రధానంగా చాలా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ శంకు సంబంధించి ఎలక్ట్రిక్ శంకు చక్ర నామాలు ఉండాలి. ఈ ఎలక్ట్రిక్ శంకు నామాలంతా కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా 50 లక్షల వరకు ఖర్చు కేవలము కొణిదెల చిరంజీవి సురేఖ గారు దీనికి మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి సురేఖ గారు దీన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా పరిసర ప్రాంతాల ప్రజలకు భక్తులకు స్పష్టంగా కనిపించాలనే ముఖ్య ఉద్దేశంతో మొత్తం కూడా ఎలక్ట్రికల్లో ఈ శంకు చక్రాలు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని కూడా తీసుకురని చెప్పవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అని చెప్పాలి. పాలక మండలి సభ్యురాలైనటువంటి కొణిదెల సురేఖ గారు దీనికి ఎంత ఖర్చైనా భరిస్తా అని చెప్పారు. కాబట్టి అంటే భక్తుల కోసము స్పష్టంగా స్వామివారు కల్పించడం కోసము ఇలాంటి ఏర్పాటు అయితే చేశారు. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం చెప్పాలి. అదేవిధంగా కొండపైన ఒక రిసెప్షన్ మంటప ప్రాంతాన్ని కొండ చర్యల నుండి రక్షించుకునేందుకు అంటే మొత్తం కూడా ఉన్నటువంటి కొండ చర్యలను రక్షించుకునే విధంగా మొత్తం కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫెన్సింగ్ ఏర్పాటును మొత్తం కూడా ట్రస్ట్ నెంబర్ అయినటువంటి మరి అందులో ట్రస్ట్ నెంబర్ అయినటువంటి ఈశ్వరమ్మ యాదవ్ గారు దానికి ఎంత ఖర్చైనా భరాయిస్తా అని చెప్పారు. కాబట్టి ఆమె కూడా దాన్ని సమ్మతి చేసిన విషయం చెప్పవచ్చు. మొత్తం కూడా టెంపుల్ చుట్టుముట్టు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఘాట్ రోడ్ మార్గంలో చెట్ల పెంపకం కావచ్చు, అదేవిధంగా కొండపైకి వచ్చే ఘాట్ మార్గంలో ఒక దాతల సహకారంతో చెట్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎక్కడ కూడా పచ్చటి వాతావరణం కనిపించాలి, పైకి వచ్చే విధంగా వచ్చేటప్పుడు మొత్తం కూడా చెట్లు ఉండాలని చెప్పి అదొక అద్భుతమైనటువంటి నిర్ణయం చేసుకొని ఎంవై కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి చాలా ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. ఒక ప్రోటోకాల్ దర్శన నిబంధనలు కూడా సరళించినటువంటి విషయం చెప్పవచ్చు. ఈ ప్రోటోకాల్ దర్శనం సంబంధించి మరి గతంలో కూడా ఏ విధంగా ఉండేది కాకుండా ఇప్పుడు దాన్ని భిన్నంగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ప్రముఖులు గతంలాగా ఆలయాన్ని సందర్శించినప్పుడు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయబడేది. మరి ఇప్పుడు ప్రముఖులు వచ్చినప్పుడు అదేవిధంగా సిఫార్సు లేఖల ఆధారంగా కావచ్చు, పోడు సందేశంల ఆధారంగా కావచ్చు, వాహనాలను కొండపైకి ప్రవేశం చేసి ప్రతి ఒక్కరికి మంచి దర్శనం ఇచ్చే విధంగా పొందవలసినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. ఇది కూడా ఒక అద్భుత విషయం అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి దర్శనం కల్పించాలి ప్రోటోకాల్ వచ్చడానికి అని చెప్పి అది కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సంబంధము. మరి ఈ నిర్ణయాల ద్వారా యాదగిరి దేవస్థానంలోని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పవచ్చు. ధర్మకర్తల మండలి 2వసారి సమావేశమైనప్పుడు ఇలాంటి 26 ఎజెండాలు దాదాపు 136 కోట్లకు పైగా తీసుకున్నటువంటి విషయం చెప్పవచ్చు. అద్భుతంగా ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా మరి ఈ నిర్ణయాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసినట్లయితే భక్తులకైతే మంచి జరుగుతుందని చెప్పి చాలా మంది కోరుకున్నటువంటి విషయము. ప్రధానంగా ధర్మకర్తల మండలి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు. ఈవో భవానీ శంకర్ ఆధ్వర్యంలో కావచ్చు, కమిషనర్ ఆధ్వర్యంలో కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా
ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తుడి దర్శనం కల్పించే లక్ష్యంతోనే భక్తుడికి ఇబ్బంది లేకుండా ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకున్నారు. ఈ 26 కూడా ఒక అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ యాదాద్రికి వచ్చే భక్తులకు మరి శని ఆదివారాల్లో లక్షలాది మంది వస్తున్నారు, కోట్ల ఆదాయం వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగానే భక్తులకు ఇలాంటివన్నీ కూడా చేరేవేయాలని ముఖ్య ఉద్దేశంతో ఇలాంటివి చేస్తారని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క ధర్మకర్తల మండలి సమావేశం సంబంధించి ఈ 26 ఎజెండాలు మాత్రము అద్భుతంగా ఉన్నాయి. ప్రధానంగా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ధర్మకర్తల మండలి చైర్మన్ అదే విధంగా వారి యొక్క సభ్యులు అయినటువంటి ఆ కమిటీ సభ్యులు కూడా వాళ్ళే దాతలుగా మారి వాళ్ళే ఎన్నో లక్షలు కూడా వెచ్చించిన పరిస్థితి చెప్పవచ్చు. ప్రధానంగా ఎంఎస్ఎన్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణంతో పాటు మరి ప్రధానంగా ఆర్ట్కి సంబంధించి రాయగిరి వద్ద ఉన్నటువంటి ఆర్ట్కి సంబంధించి దానికి కూడా ఎంత ఖర్చైనా భరాయిస్తా అని చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. అదే విధంగా కళ్యాణ మండపానికి అతను మొత్తం కూడా ఎంత డబ్బైనా పెడతా అని చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక చైర్మన్ గా అదే విధంగా పాలక మండలి సభ్యులుగా వీళ్ళంతా కూడా ఒక దాతలుగా ఏర్పడి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అయితే నిజంగా భక్తులు అయితే మెచ్చుకునే విషయం చెప్పవచ్చు. ఇది ఇక్కడ గురునాథ్ తో శరత్, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం.